దగ్గర నుంచి ఒక్కసారి బయటికి వెళ్తాను. పక్కన మీ మిస్సెస్ పద్మావతి గారు ఉన్నారు. అంటే నాకు డౌట్, మీ ఎప్పుడు ఎప్పుడు అయ్యన్ పాత్రుడు గారు రాజకీయాలంటూ రాష్ట్ర నలుమూలన వివిధ ప్లేసులకు వెళ్తూ తిరుగుతూ ఉంటారు కదా. నాకున్న డౌట్ ఏంటంటే, మీ ఇంటిని కూల్చడానికి వచ్చినప్పుడు కొన్ని వందల మంది పోలీసులు వచ్చారు. మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? ఏం చెప్తారు దాని గురించి? ఈ ప్రభుత్వం అలవాటు చేసింది, భయపడకుండా చేసింది. అని మామూలుగా అయితే మాత్రం భయపడతాను నేను. కానీ ఈ 5 సంవత్సరాలు పెట్టి కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అలాగే అలవాటు పడేటట్టు చేశారు ఈ ప్రభుత్వం. అంతే తప్ప కానీ మాకు ఫస్ట్ అయితే భయపడేవాడిని. అంటే ఇంత భయం ఉందని చెప్తున్నారు కదా, కేవలం రాజకీయంగానో లేదా అయ్యన్ పాత్రుడు గారి మీద ఉన్నటువంటి కక్ష ధోరణో ఇది చూపించడం కోసం చేస్తున్నారు అనుకోవాలా? అయ్యన్ పాత్రుడు గారిని ఏం చేస్తారని అయితే మేము అనుకోలేదండి. చేయలేరు. ఎందుకంటే ఆయన నిస్వార్థపరుడు. ఆ విషయంలో మాత్రం ఎవరు ఎలా చూడలేదు. అది నిజంగా స్వార్థం ఉండేటట్టు ఉంటే, ఏమైనా తప్పు చేసేటట్టు ఉంటే ఈ 5 సంవత్సరాలు మేము రోడ్డు మీద ఉండాలి, ఇంట్లో ఉండము. టీడీపీ అంటేనే ఒక బద్ధశత్రువుగా చూస్తుంది కాంగ్రెస్ని. అట్లాంటి సడన్గా మీరు ఒక తెలియని ప్రేమని వైఎస్ షర్మిల మీద చూపిస్తున్నారు. ఏమనుకోవాలి? ఆ రీజన్ ఏంటి? మానవత్వం అండి. మానవత్వానికి కూడా పాలిటిక్స్ ముడిపెడతారుగా మీరు. ఒక ఆడబిడ్డ, పాపం ఆడబిడ్డ ఏమో ఉన్న వాస్తవాలు మాట్లాడుతూ ఉంటే ఎవరో సలహాదారుడు ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి బాబాయ్కి జరిగినట్టు జరిగితే తెలుసు కదా అని మాట్లాడాడు మొన్న. అంటే అర్థమేంటి? బాబాయ్ని చంపినట్టు చెల్లిని చంపలేడా అడ్డొస్తుందని? అంచేత ఏమో అటువంటి జరుగుతుందేమో. పాప ఆడబిడ్డ, అటువంటి ఆడబిడ్డకి సెక్యూరిటీ ఇవ్వని అడిగాను. తప్పది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు విస్తృతంగా కొంచెం ప్రజల్లోకి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత బయటకు వస్తుంది. వైఎస్ షర్మిల గారికి మీరు ఒక విధంగా ఒక రకమైనటువంటి సానుభూతి చూపిస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్తో ఏమన్నా ఇక్కడ కూడా పొత్తు పెట్టుకునే అవకాశం? సానుభూతికి పొత్తులకి సంబంధం లేదండి. అది మానవత్వం, రాజకీయం. ఇక్కడ ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశాలు 100కి 100 లేవు నాకు తెలిసి. కేవలం ఇప్పుడున్న మా ముందు ఏజెంట్ ఏంటంటే, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి పనిచేసి ఓటు చీలకుండా ఈ సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలన్నదే మా ఎజెండా. దాని ప్రకారం వెళ్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ కూడా వరుస పెట్టి సీట్లు ప్రకటన చేస్తున్నాడు ఎక్కడికక్కడ. అంటే అక్కడ చంద్రబాబు 2 సీట్లు ప్రకటించాడు కాబట్టి నేను కూడా తప్పని పరిస్థితుల్లో ఒక 2 సీట్లు ప్రకటిస్తున్నా అంటున్నాడు. ఇదే ధోరణి 2 పార్టీల్లో కొనసాగితే మీ పొత్తు అనేది సవ్యంగా కొనసాగుద్దా? దీని గురించి ఏం చెప్తారు? మా లక్ష్యం దృఢంగా ఉంటే, బలంగా ఉంటే, పవిత్రంగా ఉంటే ఎవడో ఏం చేయలేడండి. అవసరమైతే ఒక స్టెప్ మీద దిగుతాం, అవసరమైతే ఒక స్టెప్ అతను దిగుతాడు. ఇద్దరం కలిసి ఒకే నిర్ణయానికి వచ్చాం కాబట్టి మా లక్ష్యం ఒకటే ఎదురుగా ఉంది. ఆ దుర్మార్గుడు ఉండడానికి వీలేదు కుర్చీలో, ఈ సైకోనకుడు పోవాలా, రాజకీయ సమాజం జరగాలన్నది మా లక్ష్యం. దానికోసం ఒక స్టెప్ వెనక్కి వెళ్తాం, ఒక స్టెప్ ముందుకు వెళ్తాం. అంటే ఇక్కడ చంద్రబాబు దాదాపుగా 52 రోజులు జైల్లో ఉన్నాడు. ఇక టీడీపీ పరిస్థితి అయిపోయింది అనే ఆలోచన వచ్చినటువంటి తరుణంలో ఒక్కసారిగా టీడీపీ పుంజుకోవడానికి గల కారణం ఏంటి? అది చంద్రబాబు జైల్లో ఉండడం, ప్రభుత్వం చంద్రబాబుని జైల్లో పెట్టడం మీకు కలిసి వచ్చిన అవసరం అనుకోవాలా? ఏం చెప్తారు దీని గురించి? అది దీనికి సంబంధం లేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా జైల్లో పెట్టారు. 53 రోజులు జైల్లో పెట్టారు. ఆఖరికి 53 రూపాయలు కూడా నిరూపించలేకపోయారు. ఇది చాలా అన్యాయం, పెద్ద మనిషి పెట్టారని చెప్పి ప్రజల్లో మాత్రం పెద్ద చర్చ జరిగింది. సో 3 రాజధానుల దగ్గరికి వచ్చేసరికి చాలా సింపుల్.